గైస్ లిటరల్లీ హైదరాబాద్లో ఇంత ట్రాఫిక్ ఉంటుంది అనుకోలేదు. అదిగోండి గైస్ మ్యాక్స్ పెట్టుకొచ్చాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన పాత వీడియో మీరు ఎవరైనా చూసుంటే అందులో మీకు ఒక అన్నయ్యని ఇంట్రడ్యూస్ చేశాను. ఆ అన్నయ్య ఈరోజు హైదరాబాద్ వెళ్దాం అన్నారు. సరే అలాగా ఖాళీగానే ఉన్నాం కదా, ఇంకా ఏముంది ఒక రోజులో వెళ్ళొచ్చేద్దాం అని అన్నారు. సరే రెడీ అని వెళ్దామని చెప్పి ఇంకా ప్లాన్ చేసామన్నమాట. మొత్తం అక్కడికి వెళ్ళాక ఏంటో చూద్దాం. చలో ఫైనల్ అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. మనం మార్నింగ్ టిఫిన్ చేయకుండా స్టార్ట్ అయిపోయాము. అక్కడెక్కడైనా సైడ్ బ్రేక్ తీసుకొని మంచిగా టిఫిన్ చేసి కంటిన్యూ చేద్దాం. 1 hour later. రిలాక్స్ ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే ఆగాము. టిఫిన్ చేసి స్టార్ట్ అవుతాం. సో పన్నీర్ దోశ, ఎగ్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాము అండ్ ప్లేట్ ఇడ్లీ కూడా. అనియా చెప్పండి, ఇప్పుడు ఎలా అనిపించింది మీకు? టిఫిన్ ఎలా అనిపించింది? లోపలే అనిపించింది ఇలాగా అనిపించిందా? దీని గురించి రియాక్షన్ మళ్ళీ ఎక్కడ నాగినప్పుడు చెప్తాం. సో ఫైనల్లీ అయితే హైదరాబాద్ అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చి 3 అయ్యింది. సో మా ఆఫ్టర్నూన్ బాగా క్లాస్తుందని చెప్పి ప్యారడైస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము అందరం. ఇది ప్యారడైస్ బిర్యానీ ఫస్ట్ బ్రాంచ్ అంట. చాలామంది సెలబ్రిటీస్ కూడా విజిట్ చేశారంట దీనికి. సో మరి ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాము. A few moments later. గైస్ లిటరల్లీ హైదరాబాద్లో ఇంత ట్రాఫిక్ ఉంటుంది అనుకోలేదు. 5:30కి లంచ్ అవ్వగొట్టుకొని మన వర్క్ మీద బయటకు వెళ్దాం అనుకుంటే ట్రాఫిక్లోనే 6:37 అయిపోయింది. వాళ్ళేమో బిజీ, ఇంకా షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా మార్నింగ్ నుంచి జర్నీ చేసి మనకు కూడా టైర్డ్గా ఉందని చెప్పి ఇంకా రూమ్ తీసుకొని స్టే చేసాము. 1 eternity later. సో ఇంకా ఫైనల్లీ మనం రూమ్లో కూడా చెక్ ఇన్ అయిపోయాం. ఇంకా ఫైనల్లీ అయితే మనం ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకున్నాం నైట్ డిన్నర్కి కూడా. సో నైట్ ఈ డిన్నర్ అయితే బావర్చి నుంచి ఫుల్ మటన్ దమ్ ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఇంకా తినేసాక రేపు మార్నింగ్ లెగిసి మొత్తం మన హైదరాబాద్కి వచ్చాక ఫుడ్కి ఎంత అయింది, దాని టేస్ట్లు ఎలాగున్నాయి కూడా చెప్తాను మీకు. అండ్ తర్వాత మన పని చూసుకొని ఇంకా అటు మనం ఈరోజు ఈవినింగ్ 6 or 4 ఆ టైంకి మన రాజమండ్రి వెళ్ళిపోతాం. సో గుడ్ నైట్ అందరికీ. ఇంక ఈ రోజుతో వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. The next day. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడే టిఫిన్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయి మొత్తం ఎంత అయిందో మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మద్రాస్ ఫిల్టర్ కాఫీ. ఈ కాఫీ పర్లేదు బాగానే ఉంది. మిగిలిన కాఫీ షాప్స్తో పోలిస్తే ఈ షాప్లో క్వాలిటీ నాకు అదంతా 5కి 3.5, 4 ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలాక్స్ ఫుడ్ కోర్ట్. ఈ ప్రైస్కి అసలు వర్త్ కాదనే చెప్తాను. ఎందుకంటే నాకు దీంట్లో అసలు టేస్ట్ ఏమీ తెలియలేదు. బిలో యావరేజ్ చెప్పాలంటే. నాకు వాళ్ళ హైజీన్నెస్ అయితే బాగానే ఉంది, కానీ ఈ టేస్ట్, ఈ స్పైసెస్ కానీ ఏమీ మంచిగా అనిపించలే నాకు. సో దీనికైతే అంత వర్త్లెస్ అనిపించింది. అండ్ బాగా ఆకలి మీద వస్తే మాత్రం ఇది వర్త్లెస్సే, కానీ ఏదైనా ట్రై చేయాలి కొత్తగా అంటే మాత్రం ఇది ట్రై చేయొచ్చు. దీన్ని సజెస్ట్ చేస్తాను ట్రై చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారడైస్ బిర్యానీ. ఇందులో అయితే నిజామీ మటన్ బిర్యానీ అయితే నాకు ఫుల్ వర్త్ అనిపించింది. ఒక క్వాంటిటీ ప్రైస్ వచ్చేసి 479 or 475 రూపీస్ అరౌండ్ పడుతుంది. ఆ ఒక్క బిర్యానీ ఇద్దరు తినొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఎల్టీ ప్యారడైస్ థమ్స్అప్ ఫౌంటైన్. మీరు ఫౌంటైన్ అంటే ఏదో ఉంచేసుకోకండి. 250 ml గ్లాస్లో మనకి థమ్స్అప్ వేసిస్తాడు. దానికి 75 రూపీస్ ఛార్జ్ చేయడం అంటే నాకు వర్త్ అనిపించలే. 75 రూపీస్ వర్త్ అనిపించలే. ఒక 50 or 40 ఛార్జ్ చేసినా ఓకే. అండ్ నెక్స్ట్ ఫలూడా అనేది టేస్ట్లెస్ అనమాట అసలు. అది ఇంకా మనం దాని గురించి మాట్లాడకపోవడం బెటర్.
దాంట్లో వాళ్ళు వేసిన ఐస్ క్రీమ్ కూడా టేస్ట్లెస్సే, ఆ టేస్ట్ కూడా తెలియలేదు. బట్ లాస్ట్లో ఒక రోజ్ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారు, అది మాత్రం టేస్ట్ ఉంది. అండ్ ఫైనల్లీ వచ్చేసి ఇది నాకు అయితే వర్త్ అనిపించింది. సో ఫైనల్లీ అయితే మనం రూమ్ కూడా చెక్అవుట్ చేసేసాము. మనం అసలు హైదరాబాద్ ఏ పర్పస్ మీద వచ్చానో మీకు చెప్పలేదు. మన హరీష్ అనే ఉన్నాడు కదా, తను జిమ్ ఓపెన్ చేస్తాడంట. జిమ్ ఎక్విప్మెంట్స్ కోసం హైదరాబాద్ వచ్చాము. సో ఇక్కడ మ్యాక్స్ ఫిట్ అని ఒక బ్రాండ్ ఉంది జిమ్ ఎక్విప్మెంట్స్ది. ఆ మ్యాక్స్ ఫిట్ స్టోర్కి వెళ్ళి ఇంకా జిమ్ ఎక్విప్మెంట్స్ చూసి అక్కడ కొన్ని పేమెంట్ చేసి ఇంక మేము రాజమండ్రి అయితే రిటర్న్ అయిపోతాము. 2000 years later. వెల్కమ్ టు మ్యాక్స్ ఫిట్. అదిగోండి గైస్, మ్యాక్స్ ఫిట్కి వచ్చాం. మ్యాక్స్ ఫిట్, వావ్. హైలైట్ చేసుకో. యా, ఇదిగోండి ఇంకా మా నాన్నయ్య అయితే జిమ్ ఓపెన్ చేస్తున్నాడు, ఎక్విప్మెంట్స్ కోసం వచ్చాడు. చూద్దాం నేనేం కొంటాడు ఏంటి. ఇంకా మొత్తం పెద్దదే ప్లాన్ చేశారు అయితే. గట్టిగా సో వీటిని అయితే క్రాస్ ట్రైనర్స్ అంటారంట. అండ్ ఇందులో చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. ఒకదానికి అయితే స్క్రీన్ ఉంది, ఇంకా ఇన్స్టాగ్రామే మొత్తంలో చూస్తున్నాడు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇవేమో స్పిన్ బైక్స్ అంట. అండ్ ఇటుపక్క చూస్తే మొత్తం వెయిట్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి మంచి మిషన్స్ కూడా ఉన్నాయి, చెస్ట్ ప్రెస్ అని ఇవన్నీ. ఇదిగోండి స్పిన్ బైక్స్లో ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనమాట. మీరు ఆ చివరిలో చూస్తే ఓల్డ్ పీపుల్కి బ్యాక్ సపోర్ట్ చేయకుండా బ్యాక్ రెస్ట్ చేసుకుని కూడా తొక్కునేటట్టు ఉన్నాయి మోడల్స్ ఇవి. సో మనకి డంబుల్స్లో కూడా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డంబుల్స్ ఉన్నాయి. అండ్ బెంచ్, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెయిట్ ట్రైనింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇది ఫస్ట్ ఫ్లోర్, పైన సెకండ్ ఫ్లోర్లో ఇంకా హై ఎండ్ మెషిన్స్ ఉన్నాయి వెయిట్ ట్రైనింగ్వి. ఈ లాస్ట్ అయితే మొత్తం కోర్ వర్కౌట్స్కి బాగా ఉపయోగపడతాయి. ఇది సెకండ్ ఫ్లోర్లో ఇంకా పైన ఎక్విప్మెంట్స్, ఎక్స్ట్రా ఉన్న ఎక్విప్మెంట్స్ అనమాట. ఓ అన్య, మీరు ఏ మెషిన్స్ ఏం తీసుకుంటున్నారు అసలు మీ జిమ్లోకి మొత్తం? తీసుకుంటున్నారు అది ఫస్ట్ ఈ మెషిన్ ఇదా? ఓకే, ఇంకేం తీసుకుంటున్నారు? అదొకటి ఏంటది? లెగ్ ప్రెస్ మెషినా? ఓకే, ఇదా? ఓకే, నైస్. దీన్ని అప్డేట్ చేశారు బేసిక్గా. దీనికి సాఫ్ట్గా ఉండేది, స్కిడ్ అవ్వడం. ఓకే, ఇంకోటి ఇంకేం తీసుకుంటున్నారు? కామెంట్ సెట్ మీద ఏది? అది తీసుకుంటున్నారా? అదా? ఓకే. ఇది మల్టీ యూటిలిటీ అనమాట. వాటిలో బెస్ట్ అండ్ ప్రీమియం వన్. అంటే మొత్తం అన్ని చేసుకోవచ్చు అయితే దీంట్లో. బ్యాక్ కి, ట్రైసెప్, స్క్వాట్స్ కి, ఈవెన్ డెడ్ లిఫ్ట్ కి, పుల్ అప్స్ కి, ఎవ్రీథింగ్. ఓకే, ఇది మాత్రం వచ్చేస్తుంది. ఏదిదా? క్వాలిటీ కూడా చాలా బాగుంది, మంచిగా సాలిడ్ క్వాలిటీ. ఇది మొత్తం మెటీరియల్ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఏమో అయితే నాకు తెలిసి. స్పెషల్ అట్రాక్షన్ ఆ మాత్రం ఉంటుందిలే అని. భోజనాల్లో బిర్యానీ ఎలాగో ఈ జిమ్ లో ఎక్విప్మెంట్. ఏంద్రా భోజనాల్లో బిర్యానీ మా జిమ్ కి స్పెషల్ ఇదే ఐటమ్. ఓకే, ఇది రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఏది? ఇదా? బట్ దీన్ని ఏంటంటే మెషిన్ మనకి ప్రొటెక్ట్ చేస్తుంది, షేక్ అవ్వకుండా. వాటికి హెల్ప్ అవుతుంది. ఇంకా ఇప్పటిది ఎన్ని చెప్పారు? 1 2 ఇదో 3 చెప్పారు. ఇంకా లాట్ పుల్ డౌన్ ఉంది. ఇది ఇదా? రోయింగ్ దా? లాట్ పుల్ డౌన్ దా? ఇవన్నీ లేకుండా ఉంది. ఓకే ఓకే, ఇంకోటి ఇదా? ఆగండి ఒకసారి. ఇదైతే స్పేస్ ఎక్కువ మనకి స్పేస్ తక్కువలో కావాలి కాబట్టి ఇది తీసుకుంటున్నాం. ఇదా? నైస్. ఇదేంటి ఓన్లీ లాట్ పుల్ డౌనా?
ల్యాక్ పుల్ డౌన్ ఓకే, ఫ్లైస్. ఇది కూడా తీసుకుంటున్నారా? ఇది కూడా ఉంది లేదా? హలో మాస్టరు, ఉంది ఉంది. ఉందా ఇది కూడా? జిమ్ ఎక్విప్మెంట్స్ కొనడానికి రాలేదు, మీరు జిమ్ చేయడానికి వచ్చినట్టు ఉంది ఇక్కడికి. యా, కొత్తగా అప్డేట్ అయింది బేసి మేబీ అప్డేట్ చేస్తున్నారు. సో ఇంకా ఇప్పటికి మనం చూసింది ఏంటంటే 1, 2 ఇంకెన్ని ఉన్నాయి? షోల్డర్ కి చెస్ట్ కి మల్టీ ఇది కూడా ఉందా? ఓ వరుసగా ఇక్కడైతే 3, 1, 2, 3 ఎక్విప్మెంట్స్. అదొకటి 4, ఇంకేదొక లెగ్ ప్రెస్ 5. ఇక్కడ 5 మిషన్లు తీసుకున్నారు మీరు. నైస్. ఇవన్నీ సో ఇంక ఎక్విప్మెంట్ అయితే సక్సెస్ఫుల్గా ప్లాన్ చేస్తారు. ఈయన అన్నీ అనేసుకున్నారంట మొత్తం. ఇప్పుడు జస్ట్ పేమెంట్ చేసి మనం ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఫైనల్లీ అయితే జిమ్ ఎక్విప్మెంట్స్ చూసుకొని మనం ఇంకా స్టార్ట్ అయిపోయాం రాజమండ్రికి. సో ఆ ఎక్విప్మెంట్స్ కూడా ఒక 10 to 15 డేస్లో వస్తుంది. అండ్ మీకు అది కూడా వీడియో తీసి పెడతాను. సో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.